హాయ్ అండి, మీకోసం చేపల పులుసు చేయబోతున్నా. మ్యాంగో గుజ్జు రెడీగా ఉందండి. దాంతో నేను చేపల పులుసు చేయబోతున్నా. చాలా టేస్టీగా ఉంటుందండి. మేము రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము. సో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ టర్మరిక్ వేయాలండి. నీట్గా క్రిస్టల్ సాల్ట్ వేసి కడిగేసానండి. మొత్తం జిగురు లేకుండా, స్మెల్ లేకుండా క్రిస్టల్ సాల్ట్తో కడుక్కోవాలండి. తర్వాత టర్మరిక్ ఒరిజినల్ దండి ఇది. నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ వేయాలండి. ఆనియన్ పేస్ట్, మనం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఆనియన్ పేస్ట్ ఎక్కువ వేసుకోవాలండి. లేదు అనుకుంటే తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అది మన టేస్ట్ని బట్టి ఉంటుంది. కొంతమంది గ్రేవీ ఎక్కువ పర్సన్స్ ఉంటారు కదండి, ఎక్కువ వేస్ట్ కదా, చేసుకున్న టేస్ట్ కూడా బాగోదు. మాకు ఇది సరిపోతుందండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ 3 వేసి ఆడేసానండి. మిగతాది ఇలా స్టోర్ చేసుకుంటా. నెక్స్ట్ జీలకర్ర పొడి అండి ఇది. కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేస్తాను. ఇదిగోండి, ఇది ఇంట్లో చేసినవి. ఇవన్నీ కూడా బయట కొన్న పొడాలు కాదండి, అందుకే టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ధనియాల పొడి అండి. 1½ స్పూన్ వేస్తున్నా. నెక్స్ట్ ఆయిల్ అండి. జస్ట్ 2 స్పూన్, అదే ఇవి గుంటగట్టుగా ఇది ఉంది కదండి, దీంతో 2 స్పూన్స్, కావాలంటే 3 వేసుకోవచ్చండి. అది మీరు ఆయిల్ ఎక్కువ తినాలి అనుకుంటే అలా ఇంకా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మ్యాంగోదండి, ఇది మ్యాంగో గుజ్జు. ఇది 1 ఇయర్ దాకా స్టోర్ ఉంటుందండి. ఈ గుజ్జుని నేను యూజ్ చేస్తున్నా. చేపల పులుసు మామూలుగా కంటే కూడా మ్యాంగో గుజ్జుతో చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ ఇదిగోండి, మ్యాంగో గుజ్జు వేస్తున్నా. చింతపండు బదులు మ్యాంగో గుజ్జు వేస్తున్నానండి. చింతపండు అంత మంచిది కాదు, మ్యాంగో చాలా బెస్ట్. ఇది ఉప్పు, క్రిస్టల్ సాల్ట్, మ్యాంగో గుజ్జు 2 కలిపిందండి. 1 ఇయర్ దాకా ఉంటుంది. పులుపు మీకు తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ దీన్ని కారం వేయాలి. హాయ్ అండి, నెక్స్ట్ కారం కూడా వేసాను. ఒక చిల్లీ కూడా వేస్తానండి, కట్ చేసి. మాట్లాడుకోండి. ఇదిగోండి ఒక చిల్లీ నేను ఇలా కట్ చేసి వేసేస్తానండి. ఎందుకంటే ఇందులో గింజలు నేను తిననండి. మామూలుగా ఇలా వేస్తే పేలినప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. సో అందుకని నేను చిల్లీ అట్లా వేస్తానండి. ముచ్చిక్కడ ఒకటే కోస్తాను. ఇదిగోండి, చిల్లీస్ చేపల కూరలో తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, అది మీ ఇష్టం. ఇప్పుడు దీన్ని అంతా కలిపేస్తాను ఒక గరిటతో. కలిపినప్పుడు చాలా బాగా కలుపుకోవాలండి నీట్గా, అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది. అన్నిటికి పట్టేలాగా ఉప్పు ఎలాగో మ్యాంగో గుజ్జులో ఉందండి, జింజర్ గార్లిక్ పేస్ట్లో కూడా ఉంది. ఇంకా కావాలంటే చూసుకుని వేసుకోవచ్చండి. ఎందుకంటే ఆ రెండిట్లో ఉన్నది మ్యాక్సిమం సరిపోవచ్చు. ఎందుకంటే మ్యాంగోలో వేసింది బాగా స్టోర్ ఉండడానికి ఎక్కువ వేస్తాం కదా, అందుకని. ఇప్పుడు నాకు చెన కూడా వచ్చిందండి ఇందులో. ఇది ఎంత టేస్ట్గా వండుకోవచ్చో చెప్తానండి. దీనికి కూడా కావాల్సింది పసుపు, చిన్నగా కొంచెం, అంటే మీరు ఎక్కువ తినేవాళ్ళు తినండి, మేము తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి మీకు తగినంతగా.
జీలకర్ర పొడి కొంచెం, కొంచెం ధనియాల పొడి, నెక్స్ట్ ఉప్పు అండి చిన్నగా, కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. నేను ఫ్రెష్గా చేసానండి, ఇప్పుడే. ఎప్పుడో చేసింది కూరకు వాడట్లేదు. మ్యాక్సిమం ఇప్పటికిప్పుడు చేసినవి ఇవన్నీ ధనియాల పొడి, జీలకర్ర పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్ అలా వేసినవి మాత్రమే టేస్ట్గా ఉంటాయండి. రాక్ సాల్ట్ వల్ల కూడా. టర్మరిక్ కూడా ఒరిజినల్ ఆడించింది. ఇదిగోండి, ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు దీన్ని కూడా బాగా మ్యాష్ చేయాలండి. ఇదిగోండి, చెనని ఇట్లా బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా దానికి పట్టించాలి. కనిపిస్తుంది కదండి, చక్కగా ఇట్లా మ్యాష్ చేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది శనగ కూడా. శనగ కూరలో వేయడం వల్ల ఇంకా టేస్ట్ ఉంటుందండి. చూసారు కదా, ఇంత పర్ఫెక్ట్గా మనం కలుపుకోవాలండి. ఇలా ఉన్నవి తీసేస్తున్నా. దానిపైన తోళ్ళ అట్లా ఉన్నాయి కదండి, ఇవి కలిపినప్పుడు చక్కగా వచ్చేస్తాయి. గట్టిగా పిండితే దాన్ని ఉన్నదంతా ఊడొచ్చేస్తుంది. పడేస్తున్నాను అది. ఇప్పుడు ఈ శనని నీట్గా ఒక క్లాత్ మంచిగా తీసుకుని, కలర్స్ దిగింది అట్లాంటి క్లాత్ తీసుకోవాలండి. కలర్స్ దిగిన క్లాత్ ఒకటి తీసుకుని అందులోకి ఇది వేసేయాలండి. చూపిస్తా. ఇదిగోండి, ఒక మంచి క్లాత్ తీసుకున్నా. ఎలాగో నేను కుక్కర్ మీద మూత వేయాలి కదండి వండేటప్పుడు, ఆ మూతే ఎక్కువ ప్లేట్స్ అవ్వకుండా చక్కగా ఒక